హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మిస్ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సండే కదా, అట్లా రోడ్డు మీద పడ్డామన్నమాట. ఎక్కడికి వెళ్ళామంటే వేదాంశికి వాళ్ళ డాడీకి షాపింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మాకు ఇంటి దగ్గరలో అనమాట, కొంచెం ఒక 2-3 కిలోమీటర్సే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మేము వెళ్ళాము. ఇక్కడైతే ఫస్ట్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఎవరు షాపింగ్కి వెళ్ళినా మనం చూసుకునేవి మనం చూసుకుంటూ ఉంటాం కదా, అలా అలా ఉందన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఇంకా డ్రెస్సెస్ అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ మోడల్స్ అయితే ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ. అవి కాస్ట్ కూడా బాగానే ఉన్నాయిలేండి, అది వేరే విషయము. 3500 అలా ఉంది. డ్రెస్ చాలా బాగుంది కదా. ఇంకేంటంటే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరూ లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు సండే కదా, ఎక్కడికి వెళ్ళలేదండి. ఎండ ఎక్కువ ఉంది, ప్లస్ ఇంకా కొంచెం హెల్త్ కూడా బాగాలేదన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడికైతే వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ తినేసి పడుకొని నిదానంగా లేచి ఈవినింగ్ అయితే మా వారికి బట్టలు కావాలి అని చెప్పి అనుకుంటే ఆఫీస్ వేర్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా వేదాంశి మేము ముగ్గురు ఈవినింగ్ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే షర్ట్స్ అవి చూస్తున్నాము. ప్లెయిన్ షర్ట్స్ కావాలన్నారనమాట, అందుకని చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే అన్ని ఆఫర్స్ అయితే ఎక్కువ పెట్టారు. అలా ఏంటంటే ఎక్కువ కొంటే అనమాట కాస్ట్ తగ్గుతుంది, అలా పెట్టారనమాట. బై 2 గెట్ 1 ఫ్రీ, బై 2 గెట్ 2 అట్లా పెట్టారు. ఇంక ఇక్కడైతే ఇక్కడ వేదాంశి అయితే తిరుగుతుంది. డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి, కానీ ఇప్పుడైతే నేను స్ట్రిక్ట్గా తీసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే నేను తీసుకోవట్లేదు ఏమీ, కాకపోతే చూస్తున్నాను ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా, మంచి డ్రెస్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ఇక్కడైతే చూడండి, టీషర్ట్స్ క్లాత్ అయితే చాలా బాగుంది. 500-600 ఉన్నాయి. ఇంక మా వారి కోసం అని చెప్పేసి చూస్తున్నాము. మా వేదాంశి ముందే చూసుకొని అన్నీ ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్తూ ఉందన్నమాట. అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. షర్ట్స్ అయితే చూడండి, ఇవి చూస్తున్నాం అనమాట, ఆఫీస్ వేర్. ఇవి ఇక్కడ బ్రాండ్స్ అనమాట, ఇక్కడ దొరికే కొన్ని మంచి బ్రాండ్స్ అలాంటివన్నీ పెట్టారు. బెల్ట్లు అవన్నీ మొత్తం అనమాట. చూడండి, ఇక్కడ ఒక టాప్ అయితే చూశాను వేదాంశి కోసం అని చెప్పేసి. చాలా బాగుంది కదా. ఈ మధ్య ఏంటంటే ఆ పీచ్ కలర్ మీద తెగ ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇవైతే క్లాత్ చూడడానికి సింపుల్గా ఉన్నాయి, కానీ క్లాత్ అయితే మనం ఎన్ని రోజులు వేసుకున్నా కూడా అదైతే పోదన్నమాట, అంత బాగుంది పర్ఫెక్ట్గా. కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ అట్లా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా చూసామన్నమాట వేదాంశికి. చూడండి, ఒక డ్రెస్ పెట్టి చూస్తే అది చాలా బాగుందని చెప్పేసి తనే ఇట్లా పెట్టుకొని చూసుకుంటుంది అనమాట. ఈ మధ్య కొత్త డ్రెస్ కానీ ఏదైనా డ్రెస్ ఉన్నా కూడా ఇలా ముందు పెట్టుకొని చూసుకోవడం వేదాంశికి బాగా అలవాటు అయిపోయింది. ఒకటి చూసి పెట్టేసింది అనమాట, మళ్ళీ ఇంకొకటి అయితే చూసుకుంటుంది. ఆల్రెడీ కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి వేదాంశికి అని చెప్పేసి నేను ఇవైతే చూడట్లేదు. ఇంకా కొంచెం ఏమన్నా డిఫరెంట్ ఇక్కడ దొరికే డిజైన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. నెక్స్ట్ ఇవి స్వెటర్ టైప్ అండి, వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చలికాలంలో కానీ అలా బాగుంటాయి. నేనైతే తీసుకోలేదు, నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూశాను అలాంటివి, కాకపోతే ఎలా ఉంటాయని డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఒక రిచ్ లుక్ అయితే వస్తుంది ఇవి తీసుకుంటే. నెక్స్ట్ అయితే ఇక్కడికైతే ఇంకా షర్ట్స్ కోసం అయితే వచ్చామండి. ఇక్కడ పక్కన అన్నీ ఒకే షోరూంలో ఉంటాయన్నమాట. బై 1 గెట్ 1 ఫ్రీ అయితే అన్నారు. షర్ట్స్ అవి అంటే ఒక్కొక్కటి 2500 ఉందన్నమాట, ఒక్కొక్కటి 1200 అలా పడుతుంది. చూడండి, ఆఫీస్ వేర్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే చూస్తున్నాం అన్ని కలర్స్ అన్నీ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇంకా టీషర్ట్స్ ఇవన్నీ అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి. టీషర్ట్స్ ఇవన్నీ అయితే 1000 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. అన్నీ బ్రాండెడ్ అండి, నార్మల్ క్వాలిటీ అయితే ఇక్కడైతే అస్సలు పెట్టరనమాట. కానీ మనం అమౌంట్ పెట్టేదాని కొద్దీ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టీషర్ట్ అయితే చాలా బాగుంది. నేను మా వారికి తీసుకోమన్నాను, ఆయన తీసుకోలేదన్నమాట, కానీ బాగుందన్నమాట, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక బేబీ పింక్ ఉంది చూడండి, లైట్ కలర్, అది కూడా బాగుంది. ఇక్కడ అన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా మా వారికి తీసుకున్నాను. ఇక్కడ ఒక జీన్స్ చూడండి, అంత ట్రెండింగ్లో ఉందన్నమాట, లేడీస్ వేర్. ఇక్కడ
అన్ని డ్రెస్సెస్ ఇవన్నీ అయితే ఇంకా అన్ని డ్రెస్సెస్ అవి చూస్తున్నాము. ఇక్కడ 500 600లో ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి చూస్తుంటే అస్సలు దొరకట్లేదండి. మినిమం ఒక కుర్తా సెట్ కూడా 2000 అబోనే ఉంది. ఇక్కడ ఎక్కువ ఏంటంటే 1 పీస్ సెట్స్ అవన్నాయి. సైడ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇవి వేసుకుంటారనమాట. ఇవైతే డ్రెస్సెస్ అనమాట. నాకు సేమ్ డ్రెస్ ఉంది, నేనైతే 1200కి తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్. ఇక్కడ చూస్తే ఏమో 3000 అట్లా ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్ ఇదే క్వాలిటీలో నేను తీసుకున్నాను ఆల్రెడీ. నాకైతే ఇక్కడ ప్రైస్ కూడా ఎక్కువే అనిపించేసింది. నెక్స్ట్ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ 2000 అలా ఉన్నాయి, కానీ క్వాలిటీ బాగున్నాయండి. ఇంకా మనం ఏదన్నా పార్టీస్కి ఫంక్షన్కి అట్లా యూస్ చేయాలన్నప్పుడు బెస్ట్ చాయిస్ అనమాట. కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి. చూడండి, అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మనం మ్యాక్సిమం ఏంటంటే ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకైతే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకదానికి వచ్చాము, వేదన్షి కోసమని ఒక పిల్లో కావాలని చెప్పేసి షోరూమ్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా డిన్నర్ సెట్స్, హోమ్ నీడ్స్ అనమాట. హోమ్ సెంటర్కి వచ్చాము. వేదన్షికి ఒక సాఫ్ట్గా ఉండే ఒక పిల్లో తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఫైనల్గా ఇంకా ఇదంతా అయిపోయిందనమాట షాపింగ్ అంతా. ఇంకా తర్వాత ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ సోఫాలు అవన్నీ అనమాట. హోమ్ సెంటర్ అంటే తెలుసు కదా, మనకి కూడా ఉంటుంది. ఇక్కడైతే ఇంటికి కావాల్సినవన్నీ A to Z అయితే దొరుకుతాయి విత్ హై క్వాలిటీ అనమాట. మనకి రిచ్గా కావాలి, మంచిగా గ్రాండ్గా ఉండాలి అని అంటే హోమ్ సెంటర్ బెస్ట్ అనమాట. కర్టన్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, ప్లస్ బెడ్షీట్స్ కానీ, సోఫాలు కానీ, ఇట్లా హోమ్ నీడ్స్ అనమాట. అన్నీ బాగుంటాయి ఇక్కడైతే. చూడండి, పిల్లోస్ అయితే నేను వేదన్షికి ఇంకా చిన్న పిల్లో చూస్తున్నాను అండి. నేను అనుకున్నదైతే ఇక్కడ లేదు, కొంచెం రౌండ్గా అలా ఉండేవి ఉంటే బాగుంటుందని చూస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉంటే అవి కార్లో ఉండిపోయాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు తనకి పడుకోవడానికి అని చెప్పేసి వేదన్షి కోసం ఒక చిన్న పిల్లో తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఈ పిల్లో కూడా 500 రూపీస్ అలా ఉన్నాయి, కానీ నేను అనుకున్నదైతే దొరకలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సోఫాలు అవన్నీ వేస్తే మా వేదాంశి చూడండి కూర్చొని ఇంకా అక్కడ కొంచెంసేపు కూర్చుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అలా చూడడానికి ఎంతో బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కానీ అవన్నీ. ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ చూసేసి ఇంకా అవన్నీ చూసేసుకొని ఫైనల్గా అయితే నేను పెట్టుకుంటాను. నేను ఫైనల్గా 7:30 8 అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రెండ్స్ చూసుకోదాం రావా, నేను రెగ్యులర్గా చూసే కొంచెం చూసుకోవాలి. నేను ట్రెండ్స్లో ఎక్కువ జియోలో షాపింగ్ చేస్తాను, కానీ అక్కడ ఆన్లైన్లో చూసినవి ఏమన్నా డ్రెస్సెస్ కొంచెం క్వాలిటీ బాగున్నాయేమో అని చూస్తున్నాను అనమాట. అక్కడ చూసినవి ఇక్కడికి అసలు ఒకటి కూడా కంపేర్ లేదనమాట. ఒకటి కూడా చూడడానికి ఆన్లైన్లో చూసేవి ఇక్కడ అసలు ఒక్కటి కూడా కనిపించట్లేదు. అన్నీ కొత్తవి అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అన్నీ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంక ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోయాము. చెప్పాను కదా బైక్ మీద వెళ్ళామని, మేము ఎగ్జిట్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మేము బైక్ అయితే పార్క్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అంతేనండి రోజు వీడియో షాపింగ్ బ్లాగ్ అనమాట. వేదాంశికి వాళ్ళ డాడీకి బట్టల కోసం అని చెప్పేసి మేమైతే వచ్చాము. ఇది చూడండి, ఇది ఎగ్జిట్ అనమాట. ఇంక బయటకు వచ్చేసాము. అంతేనండి రోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.